అందరికీ నమస్కారం. ఇంకా నా గొంతు మామూలు స్థాయికి రాలేదు. మీరే ఎలాగో సర్దుకోవాలి. ఈరోజు విభిన్నమైన కథతో మీ ముందుకు వస్తున్నా. ఎదుటి వారికి చేస్తున్న చిన్న మాట సహాయం వాళ్ళ జీవితాలని ఎలా మారుస్తుందో తెలియజేసే కథా సారాంశం. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు భయం మొదలవుతుంది. అనుమానాలు, అపోహలు, ఫలితం ఎలా ఉంటుందోనన్న భయం. కానీ వాటన్నిటినీ ఎదుర్కొన్నప్పుడే, దానిలోని లోతుపాతులు తెలుసుకొని ముందుకెళ్ళినప్పుడే మీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. భయం మన మనసులోనే ఉంటుంది. కానీ ధైర్యంగా ముందుకు వెళితే మన సామర్థ్యం అద్భుతమైనదిగా మారుతుంది. మన అభివృద్ధికి పునాది వేస్తుంది. ఒక కారడవి. ఎత్తైన వృక్షాలు, పొదలు, గడ్డి, రకరకాల పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు, సకాల వర్షాలు. అడవి మొత్తం పచ్చగా కలకలలాడుతోంది. ఎండాకాలంలో ఆ చెట్ల విత్తనాలు పలు ప్రాంతాలలో వెదజల్లబడ్డాయి. తొలకరి పడింది. భూమి లోపల, భూమి పైభాగంలో పడ్డ విత్తనాలు మొలకెత్తవచ్చు అని అనుకొని ఆనందంలో మునిగిపోతున్నాయి. కానీ ఒక చిన్న విత్తనం భూమి లోపలి భాగానికి చేరింది కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు దానికి గొప్ప భయం పట్టుకుంది. ఎలా మొలకెత్తాలి? మట్టి నుంచి బయటకు ఎలా ఎదగాలి? ఈ చీకటి నుంచి ఎలా బయటపడాలి? ఇతర మొక్కలతో పోల్చుకుంటూ వాటికన్నా పెద్దగా కాకపోతే ఎలా అన్న సంశయం, భయం ఆ చిన్ని విత్తనంలో మొదలైంది. ఒకరోజు ఒక పురుగు ఈ విత్తనాన్ని గమనించింది. ఎందుకు ఇంతలా వణుకుతోంది అనుకొని, ఎందుకు అంత వణుకుతున్నావు, దేని గురించి భయపడుతున్నావు అని ఆ చిన్ని విత్తనాన్ని అడిగింది. దానికి ఆ చిన్ని విత్తనం నిరాశగా నిట్టూరుస్తూ, నా ముందు ప్రయాణానికి భయపడుతున్నాను. నా కొమ్మలు ఎలా పైకి ఎదుగుతాయి? సూర్యరశ్మిని ఎప్పుడు చూస్తాయి? నా మూలమైన వేళ్ళు ఎప్పుడు ఎలా భూమిలోకి పాతుకుంటాయి? నేను ఎదగటంలో విఫలమైతానేమోనని భయపడుతున్నా అని చెప్పింది. పురుగు సానుభూతితో విత్తనాన్ని చూసింది. నవ్వుతూ, ప్రతి విత్తనం పెరుగుదలకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉంటుంది. అందరూ చీకటిలోనే మొదలవుతారు. అది మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తుంది. నీవు భయపడి భూమి పగుళ్ల మధ్యనే ఉండిపోతే నీవు ఎలా అందంగా ఎదుగుతావో ఎప్పటికీ తెలుసుకోలేవు అని చెప్పింది. చిన్ని విత్తనం పురుగు మాటలకు ఉత్సాహం తెచ్చుకొని ధైర్యంగా ఉండాలని అనుకున్నది. అది మట్టిలోని పోషకాలను కనుగొని దాని వేళ్లను భూమిలోకి నెట్టడం ప్రారంభించింది. కాలక్రమేణా అది చీకటిని చీల్చుకుంటూ చిన్న ఆకుపచ్చ రెమ్మను పైకి చేర్చింది. రోజులు గడుస్తున్న కొద్దీ దినదినప్రాయంగా విత్తనం ఎదిగింది. అది అన్ని సవాళ్లను ఎదుర్కొంది. భారీ వర్షాలు, బలమైన గాలులు, మండే ఎండలు, పశువులు, పక్షులు, వీటన్నిటి నుండి బయటపడింది. అది పట్టుదలతో చివరికి ఒక అందమైన, బలమైన పూల మొక్కగా ఎదిగి సుగంధం వెదజల్లే పూలతో ఆనందంగా పరిసరాలను కూడా మార్చేసింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ పూల మొక్కకి ప్రయాణం కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది, అందంగా మార్చింది అని గ్రహించింది. భయం దాని మనస్సులో మాత్రమే ఉంది, మరియు ఎదగాలనే ధైర్యం దానిని అసాధారణమైనదిగా మార్చేసింది. కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడకండి. మీరు ఎదుర్కొనే కష్టాలు మీరు మరింత మెరుగ్గా మరియు బలంగా మారడంలో సహాయపడతాయి. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజుకు ఇక సెలవు.